ఆయిల్ ఏం వాడతారు? వాడతారు. కారాలు, మిరపకాయలు మంచి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తాం అన్ని. ఓకే ఓకే. అందుకే ఈ అసలుకి తీయగానే మూత తీయగానే గుమగుమలాడిపోయిందండి. చూసారా పచ్చడి ఎంత కమ్మగా ఉన్నదో, నోరు ఊరిపోతుంది, నోట్లో నీరు ఊరిపోతుంది అనమాట. అంత రుచిగా కమ్మగా ఉన్నదండి. ఫ్రెష్ గా పెడతాము, ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా తయారు చేసి కస్టమర్. ఓకే ఓకే ఓకే. సూపర్ సూపర్, అమృతమేనండి. మేగడ ఉన్నట్టున్నది పచ్చడి, పండుమిర్చి పచ్చడి. తర్వాత మామిడికాయ పచ్చడి అండి. ఆవకాయ, మామిడికాయ, మ్యాంగో పికిల్. చూసారా ఈ మామిడికాయ పచ్చడి ఎంత కమ్మగా ఉన్నదో. ఫిదా కావటమేనండి. మనం ఈ రుచులకి ఫిదా అయిపోతాం అనమాట, అంత కమ్మగా ఉంటుంది. ఓకే ఓకే. గట్టిగా చూసారా మెత్తపడకుండా ఎలా ఉందో, గట్టిగా అమ్మాయి పట్టుకున్నా సరే చక్కగా బాగున్నది. అసలు మంచి సువాసన వస్తుందండి. అమ్మాయి మూత తీయగానే చక్కగా మంచి సువాసన వస్తుంది. ఇవన్నీ అయిపోయినాయి మేడం, ఫుల్ చేసి ఫుల్ చేయాలి. ఓకే ఓకే. ఇది ఏం పచ్చడమ్మా? టమాటా చట్నీ. అసలు చూస్తున్నారా ఎరుపుదనంతో గుంటూరు పచ్చళ్ళకి ఫేమస్ అండి. పైపెచ్చు వేరుశెనగ నూనె, కర్నూలు నూనె వాడుతున్నారు. ఓకే ఓకే, మీరే తయారు చేస్తారు. చూస్తారా అందుకే అంత రుచిగా కమ్మదానంగా ఉన్నాయి. ఓకే ఓకే. అక్కడ కాన్సెప్టే జాడీల్లో పెట్టాలంటండి. ఉసిరికాయ పచ్చడి చూసారా, మనకి మామూలుగా అయితే 3 నెలలకే పచ్చడి చేంజ్ అవుతుంది, కానీ 5-10 కేజీలు. అవునవును. ఇప్పుడు ఎప్పటికప్పుడే ఉసిరికాయలు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తున్నాయి కదా. అవును, ఎప్పటికప్పుడే పెట్టేస్తున్నారు. ఉసిరికాయ పచ్చడి గుమగుమలు ఆడిపోతుందండి. ఇక గోంగూర, ఆంధ్ర మాత గోంగూర పచ్చడి తీస్తుంది అమ్మాయి. ఇక గోంగూర లేనిదే వంట చూసారా ఎలా ఉందో, ఎంత కమ్మగా ఉందో, రుచిగా చూస్తుంటేనే లాలాజలం కూరిపోతుంది. గోంగూర అంటే చాలా ఇష్టం అండి మాకు, మా నాన్నగారికైనా మాకైనా. గుంటూరు గోంగూర అన్నా, గుంటూరు కారాలన్నా బాగా ఫేమస్ కదా. చికెన్ పచ్చడి అంటండి, ఈ డబ్బాకు పెట్టేస్తే అయిపోయిందట చికెన్ పచ్చడి. మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసి పెడతారు. ఓకే ఓకే. సూపర్ సూపర్, బాగుంది. అసలుకి ఎరడాలు అనేది పోకుండా కమ్మగా ఉంటుంది అండి పచ్చడి మొత్తం కూడాను. మరి ఈ పైన ఏంటమ్మా జాడీలు? ఇదేం చెప్పి నిమ్మకాయ. అవును, చూసారా మేగడున్నట్టే ఉందండి నిమ్మకాయ. మజ్జిగన్నలోకైనా విడిగా వేడి వేడి అన్నంలోకైనా సరే కలుపుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా ఎంత బాగుంటుందోనండి. బాగున్నాయి. నిమ్మకాయ మంచి సువాసన వస్తుంది. ఓపెన్ చేయగానే, మూత ఓపెన్ చేయగానే చక్కగా. ముందు క్వాలిటీను, పరిశుభ్రతను పాటిస్తున్నారండి మెయిన్. అలాగే రీజనబుల్ రేట్స్ కూడాను చక్కగా బాగున్నాయి. అల్లపు చట్నీనండి, అల్లపు పచ్చడి అనమాట. అబ్బా అబ్బా, ఆ కలరు, ఆ పచ్చడి, ఆ సువాసన ఎంత బాగుందో మీకు తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడ లాలచనట్టు ఊరిపోతుంది అనమాట. అంత కమ్మదనంగా ఉన్నాయి అనమాట చట్నీలన్నీ కూడాను. జాగ్రత్త, నేను తిన అండి. ఈ పై భాగం అంతా ఈ రో అంతా కింద పెట్టేసాం అనమాట అండి. ఇదిగోండి, అబ్బా అబ్బా అబ్బా, మునగాకు కారపొడి అండి. ఎంత గుమగుమలాడుతుందో చూసారు. ఎంత ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు కారపొడి. వేడి వేడి అన్నంలోకి మునగాకు కారం, మన కాళ్ళ పుదీనా కారం అటండి. అబ్బా అబ్బా అబ్బా, ఎంత కమ్మగా ఉన్నాయి, ఎంత రుచిగా ఉన్నాయో చూస్తుంటే. పుదీనా కారం, మునగాకు కారపొడి. ఇది అవిసి గింజలు. ఓకే ఓకే. అవిసి గింజల కారపొడి కూడా తయారు చేశారంటండి. ఎంత రుచిగా ఉన్నాయో చూస్తున్నారు. అవునమ్మా, అవును అవును, తయారు చేస్తున్నారు. ఓకే ఓకే, సూపర్. చూసారా అవిసి గింజల కారపొడి కూడా. కొబ్బరికారం, శనగపప్పు కొబ్బరికారం. అవును, ఇది ఫేమస్ మేడం. కొబ్బరి కారపొడి అండి ఎంత ఫేమస్. ఇక్కడ ఈ ఏరియా మొత్తానికి గుమగుమలే. బాగా ఎక్కువ మంది తీసుకెళ్తూ ఉంటారు కదమ్మా. అవును. ఓకే ఓకే అండి. అమ్మా నల్లకారం, మాడు
నలుపు గారం అంటాం, నల్లగారం అంటాం కదండి. చూసారా, ఇడ్లీలోకైనా సరే వేడివేడి అన్నంలోకైనా కమ్మగా ఉంటుందండి. మెయిన్ మాడుపు కారం, ముందు కొబ్బరి కారం మాడుపు కారం తయారు చేస్తాం అన్నమాట మన గుంటూరులో. ఇదిగోండి ఇలా కూరలోకి సాంబార్ కారం. సాంబార్ కారం అండి. ఇక ముందు మెయిన్ కూరల్లోకి, పులుసు కూరల్లోకి, అలాగే అదే గుజ్జు కూరల్లోకైనా, పప్పు చారుల్లోకైనా, పప్పు కూరలోకి, ఫ్రైల్లోకైనా సాంబార్ కారం ఇంకా అది వేసుకుంటే